అదే ఆర్టీవీ యాప్ వార్తల్ని క్షణాల్లో చదివే అవకాశం ఉంటుంది. ఒక న్యూస్ పేపర్, ఒక టెలివిజన్ ఛానల్ మీ చేతుల్లో ఎప్పుడూ ఉంటాయి. కడప జిల్లాలో మద్యం షాపుల ఏర్పాటు వివాదాలకు దారితీస్తున్న పరిస్థితి ప్రధానంగా కనిపిస్తుంది. అయితే సాధారణంగా ప్రత్యర్థుల మధ్య వివాదాలకు దారితీస్తుంటే ఇక్కడ మాత్రం కడప ఎమ్మెల్యే కమలాపురం ఎమ్మెల్యే మధ్య కోల్డ్ వార్ సాగుతుందనే చెప్పవచ్చు. ఏదైతే కడప నగరంలో ఉన్నటువంటి బిల్డప్ సర్కిల్లో మౌర్య అదేవిధంగా రెడ్డి వైన్ షాపులను ఏర్పాటు చేశారు. అయితే ఈ క్రమంలో ఒక్కసారిగా ఏదైతే మౌర్య వైన్ షాపును స్కూల్కు సమీపంలో ఏర్పాటు చేశారంటూ కూడా ఫిర్యాదులు అందడంతో అక్కడి నుంచి మరో చోటకు మార్చడం జరిగింది. ఆ మార్చిన క్రమంలో కూడా ఆ భవనంలో ఏదైతే అనుమతులు లేవంటూ కూడా ఒక్కసారిగా కూడా మున్సిపల్ అధికారులు పుత్తా నరసింహారెడ్డి వర్గానికి సంబంధించినటువంటి అనుచర వర్గానికి సంబంధించినటువంటి వారిని ప్రశ్నించడంతో ఒక్కసారిగా కూడా పుత్తా ఈ వ్యవహారాన్ని జోక్యం చేసుకున్నారు. జోక్యం చేసుకున్న అనంతరం కూడా మున్సిపల్ అధికారులు ఆయన కార్యాలయం వద్దకు వెళ్ళి అనుమతులు లేవంటే ఇప్పుడే గుర్తుకొచ్చిందా అంటూ కూడా ఆయన ఒక రకంగా అధికారులను కూడా హెచ్చరించారు. ఏదైతే గతం కొంతకాలం నుంచి కూడా అక్కడ భవంతులు ఉన్నాయి, ఆ భవంతులు ఇప్పుడు అనుమతులు గుర్తొచ్చాయన్నటువంటి విషయాన్ని కూడా ఆయన నిలదీసిన పరిస్థితి. అయితే మరోవైపు ఏదైతే ఈ వ్యవహారంలో ఏదైతే మౌర్య వైన్ షాపు ఏర్పాటు వ్యవహారంలో ఎవరు చెప్తే ఇక్కడికి వచ్చారన్నటువంటి విషయాన్ని కూడా అధికారులను అడగడంతో ఒక్కసారిగా కూడా స్థానిక ఎమ్మెల్యే చెప్పడంతో ఇక్కడికి రావటం జరిగిందని అటు పుత్తాకు చెప్పడంతో ఒక్కసారిగా వీరి మధ్య విభేదాలు తారాస్థాయికి చేరుకున్న పరిస్థితి. అదేవిధంగా తాజాగా ఏదైతే రెడ్డి వైన్ షాపు కూడా మౌర్య వైన్ షాపుకు సమీపంలో ఉన్నటువంటి ప్రాంతంలోనే ఉంది. అయితే మౌర్య వైన్ షాపుకు వ్యాపార పరంగా బాగా జరుగుతున్నటువంటి పరిస్థితి. అయితే రెడ్డి వైన్ షాప్కు అంతగా జరగని పరిస్థితి. అంటే ఒక రకంగా ఇందుకు ప్రధాన కారణం ఏదైతే ఎక్సైజ్ శాఖ అధికారులు నిబంధనల సడలింపేందుకు ప్రధాన కారణం. ఏదైతే గతంలో గెజిట్ ప్రకారం మద్యం షాపులకు ఏ ప్రాంతంలో అయితే మద్యం షాపులు ఉంటాయో ఆ ప్రాంతంలో గెజిట్ నోటిఫికేషన్ ప్రకారం అక్కడే ఏర్పాటు చేసే దిశగా ప్రయత్నాలు కొనసాగాయి. అయితే తాజాగా ఇప్పుడు వచ్చినటువంటి నిబంధనల సడలింపు కారణంగా మద్యం షాపు ఎవరు దక్కించుకున్నా ఎక్కడైనా ఏర్పాటు చేసుకోవచ్చన్న ఒక నిబంధనతో అటు మద్యం షాపుల ఏర్పాటు వివాదాలకు దారితీస్తుంది. ఈ క్రమంలోనే అటు రెడ్డి వైన్ షాప్ అదేవిధంగా మౌర్య వైన్ షాప్కు సంబంధించి వివాదం చిలికి గాలివానగా మారి ఒక్కసారిగా కూడా అటు కడప ఎమ్మెల్యే అనుచర వర్గం అదేవిధంగా కమలాపురం ఎమ్మెల్యేల మధ్య విభేదాలు తారాస్థాయికి చేరుకున్నాయని చెప్పొచ్చు. అయితే ఈ అంశం పైన తాజాగా ఏదైతే పైన ప్రైవేట్ సంస్థకు సంబంధించినటువంటి అడిక్టేషన్ సెంటర్ ఉంది, కింద మౌర్య వైన్ షాప్ ఉంది. అయితే ఈ అంశాన్ని ప్రధానంగా కడప ఎమ్మెల్యే మాధవిరెడ్డి శాసనసభలో ప్రస్తావించడం జరిగింది. ఏదైతే పైన అడిక్టేషన్ సెంటర్ ఉంటే కింద మద్యం షాపు ఉంది, అంటే మందు తాగండి మద్యం మానుకోండి అన్నటువంటి భావన వ్యక్తం చేస్తూ కూడా ఆమె ఒక్కసారిగా కూడా అసెంబ్లీలో చర్చ ఇచ్చిన పరిస్థితి. అయితే ఆ చర్చించినటువంటి నేపథ్యంలో ఒక్కసారిగా కూడా వీరి మధ్య విభేదాలు తారాస్థాయికి చేరుకున్నాయని చెప్పవచ్చు. ఎప్పుడేం జరుగుతున్నటువంటి ఉత్కంఠ పరిస్థితులు కడపలో నెలకొనే ఉన్నాయి. ఏదైతే వ్యాపార పరంగా పుత్తా నరసింహారెడ్డికి కడపలో వ్యాపార లావాదేవీలు ఉన్నాయి. కడప నగరంలో ఇప్పటి నుంచి కాదు, దాదాపు కొన్ని ఏళ్ల కాలం నుంచి కూడా ఆయన వ్యాపార లావాదేవీలు కొనసాగిస్తున్నారు. అదేవిధంగా ఇక్కడ కడప నగరంలో విష్ణుప్రియ హోటల్ కూడా ఉండేది, అదేవిధంగా బార్ కూడా ఉండేది. అయితే తాను వ్యాపార రీత్యా ఎక్కడా కూడా ఎవరితో కూడా రాజీ కానిటువంటి పరిస్థితి. అయితే ఈ క్రమంలో ఒక్కసారిగా మాధవిరెడ్డి ఏదైతే తన వ్యాపార లావాదేవీల వ్యవహారంలో జోక్యం చేసుకోవడంతో కూడా అటు పుత్తా వర్గీయులు కూడా జీర్ణించుకోలేని పరిస్థితి. ఒక్కసారిగా ఏదైతే మౌర్య రెడ్డి వైన్ షాప్ వివాదం చిలికి గాలివానగా మారి ఎటువైపుకు దారితీస్తుందో అన్నటువంటి పరిస్థితి కడప జిల్లాలో ఉత్కంఠమైనటువంటి పరిస్థితి కనిపిస్తుంది. ఏది ఏమైనప్పటికీ కూడా అటు మద్యం షాపుల ఏర్పాటు వివాదం చిలికి గాలివానగా మారి కడప కమలాపురం ఎమ్మెల్యేల మధ్య వర్గపోరు తారాస్థాయికి చేరుకుందని చెప్పవచ్చు. ఈ క్రమంలో అటు ఎవరైతే కార్యకర్తలు ఉన్నారో కార్యకర్తలు కూడా ఎవరి వద్దకు వెళ్ళాలన్నా కూడా భయంతో భయపడిపోవాల్సినటువంటి పరిస్థితి కనిపిస్తుంది. ఎందుకంటే ఎవరి వద్దకు వెళ్ళినా కూడా ఇబ్బందికరమైన పరిస్థితులు తప్పవు. పార్టీలో ఏదైతే పదవుల వ్యవహారంలో కూడా ఇబ్బందులు తలెత్తే అవకాశాలు లేకపోయినటువంటి భావన ఒకవైపు అటు పార్టీ కార్యకర్తలు వినిపిస్తుంది. అయితే ఈ క్రమంలో ఏదైతే రెడ్డి వైన్ షాప్ మౌర్య వైన్ షాప్ల అంటే ఇద్దరు కూడా పుత్తా అదేవిధంగా మాధవిరెడ్డి అనుచర వర్గాలకే ఈ వైన్ షాపులు దక్కడం, ఆ దక్కించిన నేపథ్యంలో కూడా ఒక్కసారిగా కూడా మద్యం షాపులను ఇద్దరు కూడా ఒకే చోట ఏర్పాటు చేయడం ఈ వివాదానికి దారితీస్తుంది. అయితే ఈ క్రమంలో అటు అధికారులకు కూడా ఇది ఒక రకంగా ఎవరిని మరోవైపు మార్చాలని మద్యం షాపును మార్చాలని
చెప్పాలన్నా కూడా కొంత ఇబ్బందికరమైన పరిస్థితులు తలెత్తే అవకాశాలు, లేకపోతే ముందుకు పోతే నొయ్యి వెనకలు చూస్తే గొయ్యి అన్న చందంగా అధికారుల పరిస్థితి మారింది. అయితే ఈ క్రమంలో అధికారులు కూడా తలలు పట్టుకుంటున్న పరిస్థితి. ఒక రకంగా ఈ వ్యవహారం అటు చిలికి చిలికి గాలివానగా మారి ఇరు వర్గాల మధ్య ఎక్కడ విభేదాలకు తారుతీస్తుందన్నటువంటి పరిస్థితి కనిపిస్తున్న తరుణంలో ఒక్కసారిగా కూడా అధికారులు కూడా ఎవరికి ఏమి చెప్పలేని పరిస్థితి, నిస్సహాయ స్థితిలో ఉండాల్సినటువంటి పరిస్థితి ఉంది. ఈ నేపథ్యంలో అటు అధిష్టానం కూడా ప్రత్యేకమైన దృష్టి సారించాల్సినటువంటి అవసరం ఎంతైనా ఉంది. ఎందుకంటే ప్రధానంగా పార్టీలో విభేదాలు ఉండడం సర్వసాధారణం, కానీ ఇంతటి భారీ స్థాయిలో విభేదాలకు దారితీయడం ఇందుకు ప్రధాన కారణం మద్యం షాపుల ఏర్పాటే. ఇలాంటి వ్యవహారాల్లో సున్నితంగా ఏదైతే పెద్దలు జోక్యం చేసుకుని వీటిని పరిష్కరించుకోవాల్సినటువంటి అవసరం ఎంతైనా ఉంది. అయితే ఆ దిశగా ఎవరు కూడా అడుగులు వేయడం లేదన్నటువంటి భావనలు కూడా సర్వత్రా వినిపిస్తున్న పరిస్థితి. అయితే ఈ క్రమంలో అటు అధిష్టానం కూడా ఈ వ్యవహారంలో ప్రత్యేకించి ఏదైతే మద్యం షాపుకు సంబంధించి అటు రెడ్డి వైన్ షాప్ కావచ్చు, మౌర్య వైన్ షాప్, దీంతోపాటు అక్కడ గోసుల బార్ అండ్ రెస్టారెంట్ కూడా ఏర్పాటు చేశారు. అంటే దీన్ని బట్టి చూస్తే గోసుల బార్ అండ్ రెస్టారెంట్ కూడా వ్యాపార పూర్తిగా దెబ్బతిన్న పరిస్థితి. అంటే మద్యం షాపుల్లో కూడా తక్కువ రేటుకు అటు మద్యం సరఫరా అవుతున్నది. బార్లలో 50 నుంచి 60 రూపాయలు పెంచి అమ్ముతున్న పరిస్థితి. అలాంటి ఇలాంటి పరిస్థితుల నేపథ్యంలో అక్కడ మద్యం షాపుల ఏర్పాటు కూడా ఒక రకంగా బారుకు పూర్తి స్థాయిలో గండి కొట్టినట్లయింది. అయితే ఆ క్రమంలో కూడా ఒకసారిగా ఏదైతే మద్యం షాపుకు సంబంధించి 17వ షాప్ నెంబర్ అక్కడ పుత్తా వర్గీయులు దక్కించుకోవడం జరిగింది. పుత్తా వర్గీయులు దక్కించుకున్న తర్వాత అక్కడ మద్యం షాపును ఏర్పాటు చేశారు. అయితే ఆ మద్యం షాపుకు సంబంధించినటువంటి వ్యవహారంలో అటు ఇరువురి మధ్య విభేదాలు తారాస్థాయికి చేరుకున్నాయి. ఈ అంశాన్ని అటు అసెంబ్లీలో మాధవిరెడ్డి చర్చించడం పైన కూడా ఒక రకంగా పుత్తా అనుచర వర్గాలు కూడా ఆగ్రహావేశాలకు లోనవుతున్న పరిస్థితి. చిన్న అంశం సున్నితంగా పరిష్కరించుకోవాల్సినటువంటి అంశాన్ని అసెంబ్లీలో చర్చించడం పట్ల కూడా అటు పుత్తా వర్గీయుల్లో కూడా ఒక రకంగా ఎమ్మెల్యే మాధవిరెడ్డిపై అసంతృప్తి వ్యక్తం చేస్తున్న పరిస్థితి. ఏది ఏమన్నప్పటికీ కూడా ఈ వ్యవహారంపై అధిష్టానం జోక్యం చేసుకొని ఫుల్ స్టాప్ పెట్టకపోతే మాత్రం అధికారులకు కూడా ఈ వ్యవహారం తలనొప్పిగా మారే అవకాశాలు లేకపోలేనటువంటి భావనలు సర్వత్రా వినిపిస్తున్నాయి. కెమెరా పర్సన్ హరితో కిషోర్, RTV, కడప నుంచి. మరిన్ని వీడియోస్ కోసం ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి. లేటెస్ట్ అప్డేట్స్ కోసం వాట్సాప్ ఛానల్ ని ఫాలో చేయండి. అండ్ లింక్ డిస్క్రిప్షన్ లో ఉంది.